హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యానిమేషన్ వెళ్ళిపోతుంది. ఈరోజు వచ్చేసి పతంగ అయితే కొనుక్కొచ్చాను అనమాట గాయ్స్. ప్రైవేట్ అవుతున్నాను అనమాట, మర్చిపోయాను. టీవీ చూసాడు ఎవరు కాదు, యూట్యూబ్లో వస్తావు ఇంతకా మమ్మీ అయితే పేరు రాసించారు. మరి 120 సంవత్సరాల నుండి ఇక్కడ సేల్ చేస్తున్నారు కదా, అలాగే ఇక్కడ కొన్ని క్యాప్స్ సేల్ చేస్తున్నారు. క్యాప్స్ కి సెపరేట్ గా షాప్ ఉంది, చాలా ఖరీదు. ఆ హ్యాట్ చూస్తారు కదా, ఈ హ్యాట్ వచ్చి 6,900 రూపాయలు అంట. కానీ ఇక్కడ వాళ్ళకి చాలా చీప్ అని చెప్పొచ్చు, ఈజీగా కొనేస్తారు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి సాలరీస్ చాలా ఎక్కువ కదా. అది చూడండి, చేశారంట. ఈ ఏరియాలో ఫ్రెష్ గా దొరికే స్ట్రాబెర్రీస్, అలాగే మరి కొన్ని బెర్రీస్ కూడా తీసుకొచ్చి ఇక్కడ సేల్ చేస్తున్నారు. చెర్రీస్, రాస్బెర్రీ, మల్బెర్రీ తాజాగా ఉన్నాయి. ఒక బాక్స్ వచ్చి 550 రూపాయలు చార్జ్ చేస్తున్నారు. ఎదురుగా కనబడుతున్న ఈ ఏరియాని గ్రాండ్ ప్లా అని పిలుస్తారు. ఇది ఒక యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. 1990 ఇక్కడ కనబడుతున్న బిల్డింగ్ లో మెయిన్ ఎదురుగా చూస్తున్నాం కదా, మరియు హోటల్ కూడా అని పిలుస్తున్నారు. చాలా ఓల్డ్ బిల్డింగ్, 400-500 సంవత్సరాల పైన ముందు నిర్మించిన బిల్డింగ్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. కూడా 1698లో మెయిన్ గా గోల్డ్ కలర్ కోటింగ్ లో వేసి అందంగా కూడా చూడొచ్చు. అదిగోండి, అప్పట్లో ఇంపార్టెంట్ పీపుల్ అంతా ఇక్కడ నివసించేవారు. అలాగే బెల్జియం బ్రజల్స్ లో ఈ సిటీ హాల్ బిల్డింగ్ చాలా యూనిక్ గా ఉంది కదా. ఇది 1900 సంవత్సరంలో నిర్మించారు. దానికి కూడా ఇక తర్వాత కలర్స్ చేంజ్ చేస్తారని అనిపిస్తుంది. ఇక్కడ ఉన్న బిల్డింగ్స్ అన్ని గోల్డ్ కలర్ లోనే ఉన్నాయి. 1690. మరొక విషయం ఏంటంటే, ఇదే గ్రాండ్ ప్లా ఏరియాలో అప్పట్లో శిక్షలు వేసేవారంట. తప్పులు చేసిన వారికి మరణ శిక్ష పబ్లిక్ లో. అలాగే మరియు పబ్లిక్ లోనే కొంతమంది అయితే నిప్పు పెట్టి తగలబెట్టేసేవారంట. 1520వ సంవత్సరంలో ఒకప్పుడు ఈ మ్యూజియం ఉన్న లొకేషన్ లో కింగ్స్ హౌస్ ఉండేదంట. అది పూర్తిగా కూలిపోయిన తర్వాత మళ్ళీ నిర్మించిన తర్వాత ఇప్పుడు మ్యూజియం చేశారని చెప్తున్నారు దీన్ని, ఈ బిల్డింగ్. ఇక్కడ ఉన్న వాటిలో చాలా వరకు హోటల్స్ అనుకుంటా, ఇది తెలుస్తున్నాయి. ఇది కూడా చూడండి, బ్యూటిఫుల్ గా ఉంది బిల్డింగ్, బెల్జియం లో.